అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానంతో కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్ ఇప్పటి వరకు 100 రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆసుపత్రి అధినేత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ముత్త ఆదిత్య కృష్ణ తెలిపారు. హాస్పిటల్లోని సమావేశం హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్ధార్థ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మిస్సో రోబోటిక్ సిస్టమ్ పూర్తిగా మోకాలు మార్పిడి శస్త్రచికిత్సల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అత్యాధునిక సాంకేతికతని తెలిపారు. ఈ రోబోటిక్ టెక్నాలజీని ఉభయ గోదావరి జిల్లాల్లో తొలిసారిగా ప్రారంభించడం గర్వకారణమని డాక్టర్ ముత్త ఆదిత్య కృష్ణ తెలిపారు. సో ఈ ఫుల్లీ యాక్టివ్ రోబోటిక్ మోకాళ్ళ మార్పిడి అన్నది నేను మీకు చెప్పినట్టు మనం ఉభయ గోదావరి మనం ఫస్ట్ టైం లాంచ్ చేసాం. అదే కాకుండా 100కు పైగా సర్జరీలు ఉభయ గోదావరి జిల్లాల్లో రోబోటిక్ మోకాళ్ళ మార్పిడి అసలు ఎవరు చేయలేదండి. సో ఇదే టెక్నాలజీ ఇంతకుముందు కేవలం హైదరాబాదు వంటి పెద్ద పెద్ద సిటీస్లో అందుబాటులో ఉండేది. ఆ టెక్నాలజీని మనం కాకినాడ దాకా తేడానికి ఎంతో కృషి చేసాం. అందరికీ అందుబాటులో ఉంచుదామని మధ్యతరగతి వారు కూడా ఈ టెక్నాలజీని అందుబాటులో ఉంచుదామని ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ స్పెషల్ ప్యాకేజీని కూడా లాంచ్ చేస్తున్నామండి. అయ్యా మోకాళ్ళ మార్పిడి అన్నది యూజువల్గా 60 దాటిన తర్వాతేనండి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకే మోకాళ్ళ అరుగుదల ఎవరికైతే ఎక్కువ లాస్ట్ స్టేజ్లో ఉందో అరుగుదల వాళ్ళకే మోకాళ్ళ మార్పిడి అడ్వైస్ చేస్తామండి మేము. అయ్యో మీరు చెప్పింది చాలా కరెక్ట్. చిన్న వయసులో ఈ ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో మనం చూసామంటే కనుక 40-45 సంవత్సరాలు కూడా మోకాళ్ళ అరుగుదల మొదలైపోతుందండి. కాకపోతే వాళ్ళందరికీ మోకాళ్ళ మార్పిడి చేయం. పడచ్చండి, ఫ్యూచర్లో అవసరం పడచ్చు. కనుకే మా టార్గెట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే మేము ఆలోచించే విధానం అంటే ఇప్పుడు చూడండి, మీరు 10 సంవత్సరాల తర్వాత ఆ పేషెంట్ వచ్చినా నేను మళ్ళీ సమాధానం చెప్పేలా ఉండాలి. సో మేము ఎప్పుడు ఎలా ఆలోచిస్తామంటే భగవంతుడు ఇచ్చిన న్యాచురల్ మోకాలని మన్నిక ఎన్నాళ్ళు పెంచితే అంత మంచిది. తగిన జాగ్రత్తలు తీసుకోవడమో, ఫిజియోథెరపీలు చేయడమో, బరువు తగ్గడమో, మోకాళ్ళ మన్నిక పెంచడానికి గుజ్జు పట్టడానికి మందులు వాడటమో, అంతేకాకుండా నీ ప్రిజర్వింగ్ సర్జరీస్ అని చెప్పి ఉంటాయండి. అంటే పూర్తి మోకాళ్ళ మార్పిడి కాకుండా హెచ్టిఓ సర్జరీస్ అని, యూనికాండలర్ నీ సర్జరీస్ అని ఏదోటి చేసి ఆ భగవంతుడు ఇచ్చిన మోకాళ్ళ యొక్క మన్నిక ఇంకొన్నేళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎంతో కొంత పెంచి 50 టార్గెట్ ఏంటంటే మేము అట్లీస్ట్ 60 వరకు ఆ మోకాలు నెట్టి ఇంకా అప్పటికీ వాళ్ళ వల్ల కాకపోతే అప్పుడే నీ రీప్లేస్మెంట్ అనేది లాస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా సరే. అంటే 2 మోకాళ్ళు ఒకేసారి అంటున్నారు మీరు? అంటే అందరికీ అరిగిపోతాయని రూలే లేదండి. బట్ 80% మందికి అయితే సర్వైవల్ 15 ఇయర్స్ సర్వైవల్స్ ఉంటాయి. 15 ఏళ్ల తర్వాత 100లో 20 మందికి అవి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. లూజ్ అయితే అప్పుడు రివిజన్ నీ రీప్లేస్మెంట్ అని మళ్ళీ చేస్తాం. ఇప్పుడు అది మంచి హాట్ టాపిక్ మీరు చెప్పినట్టు. అది చాలా కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్. మోకాల్లో చేసే ఇంజక్షన్లు 3 రకాలు ఉంటాయి అయ్యా. ఒకటి స్టెరాయిడ్ ఇంజక్షను, అదేంటంటే సడన్గా ఏదైనా వాపు ఏమైనా ఉందంటే తాత్కాలిక ఉపశమనం కోసం చేస్తాము. 2 మోకాల్లో గుజ్జు ఇంజక్షన్, అంటే మన బండి సర్వీసింగ్ అయిపోతే ఇంజనీర్లు మార్చినట్టు బయట నుంచి ఆర్టిఫిషియల్ గ్రీజ్ ఇస్తాం. అది కూడా కొన్నాళ్ళు కాస్తుంది అంతే. ఇక 3వది ప్రస్తుతం చాలా మార్కెట్లో చాలా పెద్ద పేరు వచ్చేసింది పిఆర్పి ఇంజెక్షన్స్. అంటే మన బ్లడ్ని తీసి దాన్ని స్పిన్ చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తయారు చేసి మోకాల్లోకి ఇంజెక్షన్ చేస్తారు. అంటే దాంతో గుజ్జు మళ్ళీ తయారవుతుందేమో అని ఆశ మాకు. ప్రస్తుతం లిటరేచర్ చూస్తే కనుక, అంటే మెడికల్ లిటరేచర్, మార్కెటింగ్ మిగిలిన వాళ్ళ పాయింట్లు పక్కన పెట్టండి. ప్రస్తుతం మెడికల్ లిటరేచర్ చూస్తే కనుక పిఆర్పిలో మేము కొన్ని క్వాలిటీ చెక్స్ ఉంటాయండి మాకు. అంటే పిఆర్పి తీసినప్పుడు అందులో ప్లేట్లెట్ కణజాల కౌంట్ ఎంత ఉన్నది పేషెంట్కి, మనం ఎన్ని ప్లేట్లెట్స్ ఇంజెక్ట్ చేసాము,